హలో ఎవ్రీవన్. ఏంటి చింతాకు చూపిస్తున్నాను అనుకున్నారా? ఈ స్పెషల్ చింతాకుతో ఒక స్పెషల్ కర్రీ అనేది కుక్ చేస్తున్నానండి. అదే అండి చింతాకు ప్రాన్స్ కర్రీ అన్నమాట. సో నా స్టైల్లో ఎలా కుక్ చేస్తానో మీ అందరికీ చూపిస్తాను, వచ్చేయండి. ఫస్ట్ దానికి కావాల్సినవి అయితే ఆనియన్స్ అండ్ పచ్చిరొయ్యలు. పచ్చిరొయ్యలు ఆల్రెడీ ఎగరబెట్టుకున్నాను. అలాగే చింతాకు అండ్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కూడా ఆల్రెడీ ఘాట్లు అయితే పెట్టుకొని రెడీగా ఉంచుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ప్రాన్స్ అనేది ఎగరబెట్టుకోవడానికి మనం ఏం వాటర్ యాడ్ చేయక్కర్లేదు. జస్ట్ పసుపు అనేది వేసుకొని స్టవ్ పైన పెడితే వాటర్ అన్నీ ఎగిరిపోతాయన్నమాట. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్‌లో ఆయిల్ అయితే యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేయాలన్నమాట. ఆనియన్స్ వేసుకొని మనకి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకున్నాక ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈలోపు మనం పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా ఘాట్లు పెట్టుకుని, అవి కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుని ఇదంతా ఫ్రై అయ్యే వరకు అట్లా ఉంచాలి. నేను ఈలోపు చింతాకు ఉంది కదా, ఈ చింతాకుని ఆల్రెడీ వాష్ చేసుకుని ఫ్యాన్ కింద జస్ట్ వాటర్ అంతా పోయే వరకు ఆరబెట్టుకున్నాను. ఆరబెట్టుకున్నాక ఇలా చేతులతో అయితే మెదుపుకున్నాను. అంటే కొంతమంది మిక్సీలో కూడా యాడ్ చేస్తారు. బట్ మిక్సీలో వేస్తే పేస్ట్ అయిపోతుంది. సో చేత్తోటి ఇలా మెదుపుకొని నెక్స్ట్ దాంట్లో చిన్న చిన్న ఈసులు టైప్ వస్తాయి. అంటే చిన్న చిన్న బ్రాంచెస్ టైపు. సో అదంతా కూడా క్లీన్ చేసుకొని ఒక సైడ్‌కైతే పెట్టుకోవాలి. నెక్స్ట్ నేను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాక ఇప్పుడు ప్రాన్స్ ఆల్రెడీ ఎగరబెట్టి పెట్టుకున్నాను కదా, అది కూడా యాడ్ చేసుకొని ఆ ఆయిల్‌లో అయితే ఫ్రై చేశాననమాట. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. అంటే ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేయట్లేదు. ఎందుకంటే ప్రాన్స్ ఆల్రెడీ పసుపు యాడ్ చేశాం కదా, సో అందుకని ఓన్లీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు చింతాకు మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చింతాకు అనేది యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేయకూడదు ఫస్ట్. ఎందుకంటే చింతాకు కూడా మగ్గాలన్నమాట. ఇప్పుడు మనం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఏది యాడ్ చేసినా కూడా వేసినప్పుడు ఎక్కువున్నా తర్వాత మగ్గాక తక్కువైతుంది కదా! సో, అలా తక్కువ అవుతుంది. అలాగే మగ్గాలి. అంటే ఆయిల్‌లో ఇది కూడా ఫ్రై అవ్వాలన్నమాట. అలా మొత్తం చింతాకు కూడా మగ్గే వరకు కూడా నేను ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. లిడ్ క్లోజ్ చేయలేదు. తర్వాత ఒకే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసానన్నమాట. వాటర్ వేసి మిక్స్ చేసి లిడ్ అయితే క్లోజ్ చేసేసాను. లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ అట్లా అయితే ఉంచేసాను. ఈలోపు నేను మా పాపకి మటన్ కీమా కర్రీ అనేది కుక్ చేస్తున్నాను. ఆ ప్రాసెస్‌లో ఉన్నాననమాట. ఈలోపు ఇది కుక్ అయింది. ఇప్పుడు టేస్ట్ కూడా చూడొచ్చు. టేస్ట్ చూసాను నేను. కొంచెం సాల్ట్ తక్కువ అనిపించిందని సాల్ట్ అయితే వేసాను. మటన్ కీమా కర్రీ ఎందుకు అంటే మా పాప ఆల్రెడీ పత్యమని చెప్పాను కదా, సో తన కోసం అని చెప్పి మటన్ కీమా కర్రీ అయితే పక్కనైతే కుక్ చేస్తూ ఉన్నాననమాట. సో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉండాలి. ఇంకిపోయాక మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకో పక్కన చూపిస్తున్నాను కదా, ఇదే అన్నమాట మా పాపకి కీమా కర్రీ. అండ్ ఆ రోజు లైట్ బ్లింక్ అవుతుంది కదా, కరెంట్ ఇష్యూ ఉంది. సో అందువల్ల అనమాట. సో ఇలాంటి కుకింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.